భరద్వాజ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేస్తామన్నట్టు కూడా రఘురామకృష్ణంరాజు నిన్న క్లారిటీ ఇచ్చారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతూ ఉంది? ఆయన అసెంబ్లీకి రావట్లేదు, వీళ్ళేమో పిలుస్తున్నారు. అసెంబ్లీకి రాకపోతే ఆయన్ని ఎమ్మెల్యే దీని నుంచి తీసేసేటువంటి అధికారం ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎవరికి వచ్చిన సమస్య ఏం లేదు. తప్పు చేసినప్పుడు అవతల వాళ్ళని తొలగించడం తప్పెందుకు అవుతుంది? కాకపోతే ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అయ్యాడు, ఒక మాట చెప్పాడు ఎమ్మెల్యేలకి అనేది బయట సర్క్యులేట్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు మనం అసెంబ్లీకి వెళ్ళొద్దు, ఒకవేళ వాళ్ళు గనక సస్పెండ్ చేస్తే మంచిదే, మనం బై ఎలక్షన్కి వెళ్దాం అనేది ఆయన చెప్పినట్టుగా, అందుకని అసెంబ్లీకి రాకుండా ఆగుతున్నారు అని చెప్తున్నారు. చెప్పి ఆ మేరకు వార్తలు నడుస్తున్నాయి బయట. ఒకవేళ రిజైన్ చేశారు, 11 మంది రిజైన్ చేశారు, మళ్ళీ బై ఎలక్షన్లో నిలబడతారు, అప్పుడు కూడా రారుగా. ఈ సీట్ల నెంబర్ ఏం పెరగదుగా, 11 నుంచి 50కో 100కో పెరగదు కదా. ఇది బై ఎలక్షన్ అంటే కేవలం వాళ్ళ నియోజకవర్గాలు ఎవరైతే రాజీనామా చేస్తారో వాళ్ళ నియోజకవర్గాలకు జరుగుతాయి. ఈ 11 వస్తాయనే గ్యారంటీ కూడా లేదుగా, అందులో 1-2 పోవచ్చు. మరి ఇంత కన్ఫ్యూజన్ ఉన్న చోట అతను గేమ్ ఎందుకు ఆడుతాడు జగన్మోహన్ రెడ్డి? మినిమం కామన్ సెన్స్ కదా అది. కానీ ఆ వార్త అయితే ప్రచారం పెట్టేశారు, రిజైన్ చేసేద్దాం, బై ఎలక్షన్. ఏం సాధించడానికి బై ఎలక్షన్కి వెళ్తారు? ఏమీ లేదు సాధించడానికి. అసెంబ్లీలోకి ఎందుకు రావడం లేదంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అని అడిగారు. ఇవ్వడానికి కుదరదు, టెక్నికల్గా మీకు అన్ని సీట్లు లేవు అని చెప్పారు వాళ్ళు. అయితే వీళ్ళేమడుగుతున్నారు, మాకు అది ఇవ్వకపోయినా ప్రమాదం కాదు అంటే ఎందుకు అడుగుతున్నాం మేము అనేది క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆయన. ఎక్కువ స్పేస్ దొరుకుతుంది, ప్రజా సమస్యలు మాట్లాడటానికి ఎక్కువ సమయం దొరుకుతుంది ప్రధాన ప్రతిపక్షంలో ఉంటే, దానికోసం అడుగుతున్నాను, నేను జనం కోసం అడుగుతున్నాను తప్ప నా కోసం మీకోసమో కాదు. మీరు ఎందుకు ఇవ్వరు? ఆ హోదా ఇస్తే దాని ద్వారా దొరికేటువంటి ప్రివిలేజెస్తో నేను ప్రజాసేవ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది, ఈ అవకాశం నాకు ఇవ్వండి అని అడుగుతున్నాను, దానికి మీరు అడ్డం పడుతున్నారు అన్నాడు ఆయన. ఇలా ప్రతి సందర్భంలోనూ ఏదో పద్ధతిలో అవతలోడి మీద ఒక రాయి వేసేస్తే మనం చాలా గొప్పవాళ్ళమని ప్రపంచం అనుకుంటుందని అనుకుంటున్నారు వీళ్ళు. అలా రకరకాల వార్తలు కంగాళీ చేసేసి ఆయన రిజైన్ చేసేయమన్నాడు ఎమ్మెల్యేలని, బై ఎలక్షన్కి వెళ్దాం అంటున్నాడు అనేది ఒక్క గొడవ. ఇలా రకరకాల ప్రచారాలు. ఈ ప్రచారాల్లో భాగమే ఇప్పుడు ఆయన సస్పెండ్ అయిపోవడానికి సిద్ధపడిపోయాడు అనే వార్త. మీరు చెప్పిన రఘురామకృష్ణరాజు గారు బెదిరించేశారు, వీళ్ళు ఎలక్షన్కి వెళ్దామని డిసైడ్ అయిపోయారు అని. ఒకవేళ పరిస్థితి అలా వస్తే హ్యాండిల్ చేద్దాం ప్రాపర్గా అని చెప్పుంటాడు. ఆ సమావేశంలో కెమెరా పెట్టి ఎవరు షూట్ చేయలే. ఆ సమావేశంలో ఆయన ఏం మాట్లాడాడో ప్రపంచం ముందు లేదు. లేనిది మీరు ఎలా మాట్లాడతారు, ఎలా క్లెయిమ్ చేసుకుని మాట్లాడతారు? పోనీ ఏదైనా పేపర్లో రిపోర్ట్ అయిందో ఆయన అన్నమాట? ఎక్కడా రిపోర్ట్ కాలేదు కదా, ఎందుకు దాని మీద అనవసరమైన రచ్చన చేస్తున్నారు అంటే ఏదో పొలిటికల్ ప్రయోజనం ఉంది. ఆ పొలిటికల్ ప్రయోజనం నెరవేర్చుకోవడం కోసం ఇలాంటి హడావిడి చేస్తున్నారు, అంతకు మించి ఏమీ కాదు అది. కానీ ఊరికే ఇది మా మీద మీరు పదే అసెంబ్లీకి రావట్లేదని చెప్పి మాట్లాడడము, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే నేను రెడీ, మా ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడానికి రెడీ వాళ్ళు అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగినట్టు కూడా వార్తలు వచ్చాయి. అదేనండి, రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నాడని. వాళ్ళు 11 మంది రాజీనామా చేస్తే బై ఎలక్షన్ ఆ నియోజకవర్గాల వరకు పెడతారు. అవును, అసెంబ్లీ ఎన్నికలు పెట్టరుగా. అసెంబ్లీ ఎన్నికలు పెట్టరు. మరి అసెంబ్లీ ఎన్నికలు పెట్టినప్పుడు ఈ 11 గెలవచ్చు, 11లో కొన్ని పోవచ్చు కూడా. ఎవరు గ్యారంటీ ఇస్తారు? అందుకని అలాంటి తొందరపాటు ప్రకటనలు చేయటం తప్పు ఎవరు చేసినా. రెండోది, వీళ్ళు ఎమ్మెల్యేలుని కూర్చోబెట్టుకుని మాట్లాడతాడు, అది సహజం, ఏ పార్టీలోనైనా జరిగేది. దాని మీద కూడా స్పెక్యులేషన్, మీరు పుకార్లు పుట్టిస్తే ఎలాగా? అందులో కొంతమంది వెళ్ళిపోబోతున్నారు అనే ప్రచారం. ఆల్రెడీ ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, వీళ్ళు కూడా వెళ్ళిపోబోతున్నారు. వాళ్ళని కట్టడి చేసుకోవడం కోసం వాళ్ళని కూర్చోబెట్టాడు. ఇప్పుడు పార్టీ వాళ్ళు ఏదో ఒక ప్రోగ్రాం ఉంది, వైజాగ్ ఏరియాలో ఏదో ప్రోగ్రాం చేయాలనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. సరే, ఏది చేసుకున్నప్పటికీ ప్రతిదానికి ఇంటర్లింక్ పెట్టేసి జగన్ మీద దాడి చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది. అది తప్పు, అది కాదు వీళ్ళు చేయవలసిన పని.
నిజంగా చట్ట ప్రకారం ఏం జరగాల్సి ఉంది, వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అది పబ్లిక్ డొమైన్లో మాట్లాడండి. అంతే తప్ప బురద జల్లే ప్రోగ్రామ్ ఇది. బురద జల్లటం కోసం మాత్రమే ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తున్నారు. అంతకుమించి వేరే ప్రయోజనం ఏమీ లేదు దీనిలో. రకరకాల పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిలో బురద జల్లాలంతే, అంతకుమించి వేరేదేం కాదు.